అన్నప్రాసనం గురించి కాలామృతం అనే గ్రంథం, పరాశర స్మృతి అనే గ్రంథంలో వివరించారు మన ఋషులు. ప్రాసనం అనగా తినటం, అన్నప్రాసనం అనగా అన్నాన్ని తినటం. శిశువుకు మొదటిసారిగా తినిపించే అన్నాన్ని అన్నప్రాసనం అంటారు. ఇది ఒక సంస్కారం. మానవులకు 16 రకాల సంస్కారాలు ఉంటాయి. అందులో 5వది అన్నప్రాసనం. గర్భాధానం. ఇచ్చట దానం అనగా పురుషుని వీర్యం స్త్రీ గర్భంలో ఉంచటం. 2వది సీమంతం. 3వది జాతకర్మ. 4 నామకరణం. 5వ సంస్కారమే ఈ అన్నప్రాసనం. భగవంతుని సృష్టి ఎంతో గొప్పది. శిశువు పుడుతూనే తన ఆహారాన్ని తానే తెచ్చుకుంటాడు. తల్లి స్థనాల్లో బిడ్డ పుట్టగానే పాలు ఉత్పత్తి అవుతాయి. జన్మ క్షణం నుంచి శిశువు మాతృక్షీరంతోనే జీవిస్తూ ఉంటుంది. శిశువు తల్లి పరమదించినప్పుడు కానీ, లేక స్తన్య క్షీణత వల్ల కానీ, లేక అనారోగ్యం వల్ల కానీ శిశువుకు క్షీరమును ఇవ్వజాలన్నప్పుడు సగోత్ర వంశీకులు ఎవరైనాను క్షీరదానము చేయవచ్చు. అట్టి సౌలభ్యం లేనప్పుడు గోక్షీరము ప్రశస్తమని ఋషి ఉంగవులు నిర్ణయించింది. శిశువు పెరుగుదల అయి భుజించటంలో ఉత్సాహము చేయుచున్నప్పుడు మనము అన్నప్రాసన చేయవలెను. శిశువు యొక్క శారీరక మరియు ఆరోగ్య క్రమమును అనుసరించి శిశువుకు అన్నప్రాసన చేయవలెను. ఆడపిల్ల అయితే బేస మాసాలలో అనగా 5వ నెల, 7వ నెల, 9వ నెల లేదా 11వ నెలలో ఈ విధంగా ఆయా మాసాలలో చేయవలెను. మగ శిశువు అయినచో సరి మాసాలలో అనగా 6వ నెల, 8వ నెల, 10వ నెల లేదా 12వ మాసాలలో అన్నప్రాసన చేయవలెను. ముహూర్త నిర్ణయం. చంద్రుడు అన్నానికి మనశ్శాంతికి కారకుడు కనుక చంద్రగ్రహం ముఖ్యం. ముహూర్తంలో చంద్రుడు పూర్ణచంద్రుడు అయి ఉండాలి లేదా శుక్లపక్షం అయి ఉండాలి. అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన సోమవారము లేదా శుభగ్రహ వారాలైనటువంటి బుధవారము, గురువారము లేక శుక్రవారము అయి ఉండాలి. శుభతిథులు అయి ఉండాలి అనగా రక్తతిథులు, మృత్యుతిథులు పనికిరావు. శిశువు యొక్క నక్షత్రము, ముహూర్త నక్షత్రము, తారాబలము సరిపోవాలి. లగ్నము ఆయువుకి ఆరోగ్యానికి సంబంధించిన ముహూర్తం కనుక స్థిర లగ్నము అయి ఉండాలి. శిశువు యొక్క తల్లిదండ్రులు ఈ వేడుకను నిర్వహించాలి. తెలుగు రాష్ట్రాలలో వరి ప్రధానమైన ఆహారం కనుక అన్నము, గోధుమ తినేవారు గోధుమ ఆహారం పెట్టాలి. కొత్త ఇత్తడి, రాగి, వెండి, కంచు, బంగారం మొదలగు పంచలోహాలతో చేసిన గిన్నెలలో వండాలి. ఒడ్లు, రాళ్ళు, నూక లేకుండా శుభ్రం చేసిన బియ్యం అయి ఉండాలి. ముఖ్యంగా వండేటప్పుడు గంజి వార్చరాదు. వండిన అన్నాన్ని హవిష్యాన్నము అంటాము. దానిని 4 సమభాగాలుగా చేయాలి. మొదటి భాగము అగ్నిదేవునికి, 2వ భాగము పశుపక్షాలకు, 3వ భాగము అతిథి దేవుళ్లకు, 4వ భాగము శిశువునకు పెట్టాలి. వండిన అన్నం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి కలపాలి. ఈ విధంగా కలిపిన అన్నాన్ని హవిష్యాన్నము అంటాము. అన్నీ సమపాళంలో కలపాలి. మన తెలుగు రాష్ట్రాలలో వరి ప్రధానమైన పంట కనుక, వరి ప్రధానంగా ఆహారం కనుక వరితో అన్నాన్ని చెయ్యాలి. శిశువు పుట్టినప్పటి నుండి అన్నప్రాసనమైన తర్వాత కూడా కొంతకాలం పాలు తాగుతారు కనుక పూర్తిగా పాలు మానరు కనుక పాలను కలపాలి. ఎముకలకు పటుత్వాన్ని, లివర్ అనగా కాలేయానికి బలాన్ని ఇస్తుంది కనుక పెరుగును కలపాలి. తేజస్సును, ఓజస్సును ఇవ్వటానికి తేనెను కలపాలి. తొందరగా జీర్ణం అవటానికి నెయ్యిని కలపాలి. మొదటి భాగము పంచభూతాలకు. పంచభూతాల ద్వారా మనకు ఈ ఆహారం దొరుకుతుంది కనుక అది ఎలా అనగా ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు భూమిపై పడి పంటలు, ఔషధములు, ధాన్యము లభిస్తుంది కనుక ఈ పంచభూతాలకు
శిశువు జీవితాన్ని ప్రతి క్షణం నడిపించేవారు నవగ్రహాలు కనుక ఆ నవగ్రహాలకు ప్రతి క్షణం శిశువు చుట్టూ ఉంటూ శిశువును మనలను కాపాడుతున్న అష్టదిక్పాలకులకు ఈ పుట్టుకకు కారణమైనటువంటి పితృదేవతలకు వంశబద్ధలకు కులగురువులకు వీరందరికి కూడా అగ్ని ద్వారానే నివేదించి వారి యొక్క రుణం తీర్చుకోవాలి. ఇంకా రెండవ భాగము గేదెలకు ఆవులకి పాలు, పాల ద్వారా పెరుగు, పెరుగు ద్వారా పెరుగు, నెయ్యి ఇవన్నీ వస్తాయి కనుక ఈ పాలు, పెరుగు, నెయ్యి ఈరోజు మనము శిశువులకు ఇస్తున్నాము కనుక అటువంటి పశువులకు కీటకాలు పుష్పాలపై ఉన్న తేనెను స్వీకరించి తేనె పుట్టల ద్వారా మనకు తేనె అందిస్తున్నాయి కనుక ఆ తేనెను ఈరోజు శిశువుకు ప్రప్రథంగా అందిస్తున్నాము కనుక వాటి రుణం తీర్చుకోవాలి. మూడవ భాగము అతిథులను దేవతలుగా భావిస్తాము కనుక అలాగే శిశువు పెద్దవారు అయిన తర్వాత కూడా అన్నదానము మొదలగు కార్యక్రమాలు చేయాలి కనుక ఇంకా చివరిగా నాలుగవ భాగము శిశువునకు తినిపించాలి. వెండి గిన్నె లేదా వెండి ప్లేటు, దాని మధ్యలో బంగారు పువ్వు లేదా గీత ఉండాలి. ఎందుకనగా వెండి ఎంగిలి పడుతుంది కనుక. బంగారు గిన్నె లేదా ప్లేటు చేయించలేము కనుక శక్తి ఉంటే చేయించి దానిలో వెండి స్పూనుతో శిశువుకు పెట్టే అన్నాన్ని, వండిన పదార్థాన్ని ముందుగా అభిమంత్రించి ఊర్జ అనే దేవతను ప్రార్థించి నివేదన చేయాలి. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి శివపార్వతులకు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అని ప్రార్థించాలి. శిశువు తల్లి తండ్రి శిశువును కొత్త వస్త్రం వేసుకొని శిశువును కూర్చోబెట్టుకొని గిన్నెలోని గుజ్జును స్పూను, వెండి లేదా బంగారపు ఉంగరము, రత్నాలు లేనటువంటిది అయి ఉండాలి. దానితో 3 సార్లు తినిపించాలి. 4వసారి కుడి చేతి చూపుడు వెలుగుతూ తినిపించాలి. మొదటగా తల్లి, తర్వాత తండ్రి, తర్వాత తల్లి అనగా అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, తర్వాత తండ్రి, తల్లి, తండ్రి, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయి, పిన్ని మొదలగు వంశ ప్రధానులు, వంశ పెద్దలు, చివరగా వశిష్ఠుల వారు తినిపించాలి. తినిపించేటప్పుడు మంత్రం ఈ విధంగా చెప్పాలి. స్పూనుకు బంగారు ఉంగరం చుట్టి ఒక దర్భను పెట్టి మొదటి మంత్రం ఈ విధంగా చెప్పాలి. ఘోరాపాం ఔషధీనాగం రసం ప్రాసయామి. రెండవ మంత్రం ఘోరపాం ఔషధీనాగం రసం ప్రాసయామి. మూడవ మంత్రం సువరపాం ఔషధీనాగం రసం ప్రాసయామి. నాలుగవ మంత్రం భోర్భవసురపాం ఔషధీనాగం రసం ప్రాసయామి. ఈ విధంగా 4 మంత్రాలు చదువుతూ 4 సార్లు వినిపించాలి. తర్వాత చిరంజీవ 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 సుఖీభవ 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 అని తినిపించిన అందరూ కూడా ఆ శిశువును దీవించాలి. హవిష్యానము అనగా పూర్తిగా ఆరోగ్యకరమైనది, శుద్ధి అయినది అని అర్థం. మన ఋషులందరూ కూడా ఈ విధంగానే చేశారని మార్కండేయ పురాణంలో వివరించారు. మొదటిసారిగా పెట్టే ఈ అన్నప్రాసన కార్యక్రమాన్ని ఒక సంస్కారంగా చేయాలి, ఒక పండుగగా చేయాలి. ఈ కలియుగంలో ప్రస్తుతం దీనిని ఒక సంస్కారంగా చేస్తూ పెద్దలు ఒక క్రీడగా ఉత్సాహంతో కూడుకున్న ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నారు. అందుకోసమని 21 వస్తువులను లేదా 16 వస్తువులను ఒక చోట పెట్టి శిశువును మెత్తటి వస్త్రము మీద పడుకోబెట్టి వారు ఏ వస్తువును ముట్టుకుంటారో అని ఎదురు చూస్తూ కేరింతలు కొడుతూ పండగ చేసుకుంటారు. చివరగా బ్రహ్మగారిని వశిష్ఠులుగా భావించి వారికి మర్యాదలు చేసి పీఠంపై వస్త్రము, ధాన్యము, పంట దినుసులు, కూరగాయలు, పండ్లు, వస్త్రాలు ఉండినటువంటి ఆ పాత్ర మలినం అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి బ్రహ్మగారికి ఇవ్వాలి.
వారికి దక్షిణ తాంబూలాన్ని అందించి వారి ఆశీర్వచనను తీసుకున్నవారు. తల్లి గర్భంలో ఉండగా ఉమ్మనీరు మలమూత్రాల సేవనం వలన కలుగు దోషాలు పోవటానికి, శిశువు పుడుతూనే తన జీవిత పర్యాంతంలో తన జననానికి జీవితానికి కారకులైన అందరి రుణం తీర్చుకోవడం కోసం మా శిశువుకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం తనకి వానితో పాటు 10 మందికి పెట్టే తంతు జీవితాంతం అందుబాటులో ఉండాలని, ఇంతటి మహత్తరమైన కార్యానికి మంచి ముహూర్తంలో చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాన్ని సంపూర్ణ శాస్త్రోక్తంగా నిర్వహించి అందరి ఆశీస్సులతో సంపూర్ణ జీవితాన్ని శిశువుకు అందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనిలయ వెంకటేశ్వర శర్మని. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఓం నమో వెంకటేశాయ.